ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి అ ప్రొడక్టివ్ డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ లేస్తూనే చాలా క్లౌడీగా ఉన్నది అండ్ ఇట్ వాజ్ రెయినింగ్. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను. ఆఫ్టర్నూన్కి అట్లా బాబుకి క్యారెట్ రైస్ పెడదామని చెప్పేసి క్యారెట్ని ఈ న్యూట్రీ బుల్లెట్ బేబీలో వేస్తున్నాను. ఇది చాలా యూస్ఫుల్ నాకైతే. వెజిటబుల్స్ ఇందులో చాప్ చేసి వేసేసి తగినంత వాటర్ వేస్తే ఇదే స్టీమ్ అయ్యి ప్యూరీ కూడా అయిపోతుంది. మనకు స్టీమ్ ఆప్షన్ కావాలంటే స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఉట్టి స్టీమ్ చేసుకోవచ్చు, లేదు అంటే ప్యూరీ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ సెట్టింగ్ ఉంది, ఆటో సెట్టింగ్ ఉంది. వాటర్ వచ్చేసి ఇందులో వేయాలన్నమాట. సో క్యారెట్ నేను ఇలా చాప్ చేసేసి న్యూట్రీ బుల్లెట్లో వేసేసాను. ఇది వచ్చేసి జస్ట్ స్టీమ్ లాగా పెట్టేశాను అనమాట. సెట్టింగ్ కింద మీరు చూస్తున్నారు కదా, స్టీమ్ సెట్టింగ్ పెట్టేసి నేను దీన్ని ఆన్ చేసేస్తాను. సో ఇది ఆటోమేటిక్గా ఆ వాటర్ని తీసుకొని బాగా సాఫ్ట్ అయిపోతుంది, స్టీమ్ అయిపోతుంది అనమాట క్యారెట్ అంతా. ఇది నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది బేబీ ఫుడ్కి. నేను మానిటర్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ ఎంత ఉడికింది, క్యారెట్ స్మాష్ అయిందా లేదా అని చెప్పి ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో క్యారెట్సే కాదు, డిఫరెంట్ వెజిటబుల్స్ కూడా మనం వేసుకోవచ్చు. స్టీమ్డ్ యాపిల్, పొటాటో, పీస్, పాలకూర, ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనం ఇలా స్టీమ్ చేసి కిడ్స్కి పెట్టచ్చు. లేదు అంటే వీ కెన్ ఆల్సో ప్యూరీ దమ్ అనమాట. మనకి ఎలా వాళ్ళకి పెట్టాలనిపిస్తే అలా. నేను అప్పుడప్పుడు ప్యూరీ ఫామ్లో పెడతాను, అప్పుడప్పుడు ఇట్లా జస్ట్ స్టీమ్ చేసి సెమీ క్రష్ చేసేస్తాను, ఫింగర్స్తో చేసి బాబుకి ఇచ్చేస్తాను. సో ఈ లావెట్ అనమాట. న్యూట్రీ బుల్లెట్ ఆన్ చేసేసాను. అండ్ దెన్ మా బ్రేక్ఫాస్ట్కి నేను ప్రిపరేషన్స్ చేసుకున్నాను. ఆనియన్స్, మిర్చి, వెజిటబుల్స్ అండ్ పల్లీలు అలా పెట్టేసి ఇంకా పోహాకి రెడీ చేసేసుకున్నాను. మా హస్బెండ్కి పల్లీలు ఉంటే చాలా ఇష్టము, నాకేమో వెజ్జీస్ ఉంటే ఇష్టం అనమాట. సో రెండు కలిపి నేను ప్రతి బ్రేక్ఫాస్ట్లో వేయడానికి ట్రై చేస్తాను. వెజ్జీస్ కిడ్స్కి కూడా బెనిఫిటే కాబట్టి ఇంకా అలా మా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో చాలా మటుకు పల్లీలు ప్లస్ వెజ్జీస్ ఉంటాయి. అండ్ దెన్ ఇంకా నేను నానబెట్టుకున్న ఈ పోహా అందులో వేసేసి పోహా ఉప్మా రెడీ అన్నమాట. నాకు కొంచెం షాపింగ్ చేసే పని ఉన్నది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యి చాయ్ అయిపోతూనే నేను ఇమీడియట్గా లంచ్కి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. పన్నీర్ కర్రీ చేసేసాను సింపుల్ అండ్ క్విక్గా. అండ్ దెన్ జీరా రైస్ చేశాను.
ఈజీగా క్విక్గా అయిపోయేదని చెప్పేసి ఇంకా జీరా రైస్ ప్రిపేర్ చేసా. జీరా రైస్ అండ్ పన్నీర్ కర్రీ క్రేజీ కాంబినేషన్, మీకు తెలుసు కదా. లాస్ట్ టైం వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చా. సో నిన్న నేను వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ తీసుకొచ్చాను. ఈ స్ట్రాబెర్రీస్ కొంచెం అట్లా వెనిగర్, సాల్ట్ వేసేసి వాటిని వాష్ చేసేసి అట్లా పక్కన పెట్టేశాను. మినిమం ఒక 15 to 30 minutes నేను దాన్ని అందులో వదిలేస్తాను. ఏదన్నా పెస్టిసైడ్స్ కానీ చిన్న చిన్న పురుగులు ఉంటే అవి దీంట్లో వచ్చేస్తాయి అని చెప్పేసి నేను అలా 15 to 30 minutes వదిలేస్తాను ప్రతిసారి. చూడండి అసలు ఎంత మట్టి వచ్చిందో. చూడ్డానికి ఏమో చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి, బట్ దెన్ ఇంత మట్టి వస్తుంది. వాష్ ద ఫ్రూట్స్ విత్ వెనిగర్ అండ్ సాల్ట్ యాజ్ మచ్ as పాసిబుల్ అండ్ దెన్ నేను వాటిని కట్ చేసేసి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి లోపల పెట్టేస్తాను క్విక్గా అనమాట. సో ఒకవేళ సన్నుకు కావాలంటే ఇమీడియట్గా ఓపెన్ చేసేసి తను తీసుకొని తినేసేటట్టు రెడీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ మాకు దేశీఫై నుంచి మేము ఆర్డర్ పెట్టిన పార్సెల్ వచ్చేసింది. సో ఈసారి మేము దేశీఫై నుంచి ఏం ఆర్డర్ పెట్టాము అంటే హలీమ్, కారాలు, స్వీట్స్ డిఫరెంట్ స్వీట్ షాప్స్ నుంచి క్లబ్ చేసి ఒకటేసారి మేము desify.in నుంచి తెప్పించుకున్నాము. We got a parcel from India and I'm unboxing my favorite laddu, motichur laddu. And I'll be telling you how it tastes. This is how it looks like. It's so sweet, that's why I like it. I might eat the whole thing. So break came out of it? Only like one. Okay. So taste. Like it? No wonder why this is my favorite. Do you want to eat whole box? Enjoy. ఇండియాలో తిన్నట్టు వచ్చిందా? ఎందుకంటే అది ఇండియా నుంచి వచ్చింది. Well, no, really. This is made in India. It's made in India. It's from desify.in. We ordered all those sweets and hots from Desify, Hyderabad. Putaliku. My favorite too. Isn't this the bellam one? బెల్లం డ్రై ఫ్రూట్స్ అనుకుంటా. బెల్లం డ్రై ఫ్రూట్స్ Bellam dry fruits. పెద్ద మురుకులు. ఈ పూతరేకులు ఇంకా ఈ కారాలు రెండు బెల్లంకి నుంచి. ఇంతకుముందు నువ్వు తిన్న మోతీచూర్ వచ్చేసి దాదూస్ నుంచి. ఎక్కడెక్కడ నుంచి ఆర్డర్ పెట్టాము? దాదూస్, తర్వాత వెల్లంకి, పుల్లారెడ్డి, ఆల్మండ్ హౌస్ అండ్ పిస్తా హౌస్.
దాని నుంచి ఏమొచ్చింది? అది వచ్చింది అక్కడ తిప్పి లోపలికి పెట్టేసా. అది కోల్డ్ ఉండాలి. ఈరోజు తింటామా? ఈరోజు కాదు, రేపు ఫెస్టివల్ కదా, ఎల్లుండి చేసుకుందామా? వచ్చిందా? వచ్చింది, దాన్ని చేసుకోవాలి కదా. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి చేసేసుకోవడం. సో ఈవినింగ్ క్లైమేట్ చాలా బెటర్ అయ్యింది కంపేర్ టు మార్నింగ్ క్లైమేట్. అండ్ దెన్ ఇంకా సన్ను స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళే టైం అయింది. సో తనని స్విమ్మింగ్ క్లాస్లో డ్రాప్ చేసేసి మేము రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. స్విమ్మింగ్కి ప్లస్లు మైనస్లు ఉంటాయి. ప్లస్ వచ్చేసి ఇలా ఫిజికల్ యాక్టివిటీ, ఓవరాల్ బాడీ వర్కౌట్ అవుతుంది. నెగిటివ్ వచ్చేటప్పటికి ఆ క్లోరిన్ వాటర్ వల్ల బాగా ట్యానింగ్ అయిపోతుంది అండ్ హెయిర్ కూడా ఖరాబ్ అవుతూ వస్తుంది. సో ప్రికాషన్స్ మేము ఎంత తీసుకున్నా ఎవ్రీడే స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది, ఆ క్లోరిన్ వాటర్లో దిగుతూ ఉంటుంది కాబట్టి ట్యానింగ్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ అది టెంపరీ ఫేజే కాబట్టి నేను దాన్ని అంతా పట్టించుకోను. బట్ స్విమ్మింగ్ ఓవరాల్ ఫిట్నెస్కి చాలా బెటర్ అవుతుంది, తన ఫిజికల్ యాక్టివిటీకి ఇంప్రూవ్ అవుతుంది. సో నేనైతే స్విమ్మింగ్ ఎంకరేజ్ చేస్తాను ఆల్వేస్. ఈవినింగ్ వచ్చేసి సింపుల్ డిన్నర్ లాగా టాకో చేసేసుకున్నాం, టాకో విత్ అవకాడో. అండ్ దాట్స్ ఇట్ ఈ వీడియోకి అంతే మరి. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సాయిరామ్.